ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ నుండి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు మనము ఏప్రిల్ 2026 మాస ఫలితాలలో అంతర్భాగంగా ఈ యొక్క ఏ రాశిలో ఏ గ్రహం ఉందో చూసుకున్నట్లయితే గురువు వచ్చేసి వక్రచారం చేసి మిథునంలో ఉన్నారు. కేతువు శుక్రుడు కలిసి ఇక్కడే మనకు ఈ యొక్క సింహరాశిలో సంచరిస్తున్నారు. రాహువు బుధుడు వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నారు. రవి కుజ శనులు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. శుక్రుడు వచ్చేసి మేషరాశిలో సంచరిస్తున్నారు. కన్యారాశి కన్యా లగ్నం వారికి తీసుకున్నట్లయితే మీకు మీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు, మీ లగ్నాధిపతి దశమాధిపతి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు మీకు 6th హౌస్లో ఉన్నారు. రాహువుతో కలిసి ఉన్నారు. రాహువు కూడాను ఈ యొక్క కన్యారాశిపతి కాబట్టి మంచి మృతత్వం ఉంటుంది. ఈ యొక్క గ్రహము ఈ 2 గ్రహాలు కూడాను ఈ యొక్క కన్యారాశికి 6వ స్థానంలో ఉన్నాయి. అంటే మంచి ప్రయోజనాన్ని మీకు ఇవ్వటానికి మంచి స్థానంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. రాహువు దూసుకెళ్ళేత్వాన్ని ఇస్తాడు కాబట్టి మీ విజయాలు అలాగే అప్పులు అన్నీ కూడా విజయాలతో అప్పులు తీర్చే అవకాశం ఉంది. శత్రువులు మిత్రులు అవుతారు. మంచి జరిగే అవకాశం 100% ఉంది. వాయు సంస్థలలో మీరు ఏదైనా ఉద్యోగం సంపాదించాలనుకుంటే అది కూడా చక్కగా మీకు అందుబాటులోకి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. శుక్రుడు వచ్చేసి మీకు మేషరాశిలో ఉన్నారు. ఈయన మీకు 10వ తేదీ నుంచి తీసుకున్నట్లయితే 25/3 అంటే మనకు మార్చిలోనే ఈయన ఈ యొక్క మేషరాశిలోకి వచ్చేసారు. అక్కడి నుంచి ఈయన మంచి పరిజ్ఞానం ఇవ్వడానికి అన్నింటికీ మనకు చాలా మంచిని చేకూర్చుతాడు. అనేక రంగాలలో మీరు దూసుకెళ్ళవచ్చు. అనేక మంది కలయిక అంటే వాగ్ధాటితోటి మీ యొక్క వాగ్ధాటితోటి కన్యారాశి వారికి మాట చాతుర్యం చాలా బాగుంటుంది. తెలివితేటలు కూడా వాళ్ళకి చాలా బాగుంటాయి. వాళ్ళు అనుకున్నట్టు సాధించాలంటే నవ్వుతోనే వాళ్ళ యొక్క నవ్వు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంటర్నల్గా ఉంటాయి. అది వాళ్ళ వరం. అందరికీ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ప్రేక్షకులకు కూడా అర్థమైపోతుంది సొసైటీలో మనతో మాట్లాడేవారికి చూసేవారికి. కన్యారాశిని వాళ్ళను మనం పట్టుకోలేం, బయట పడరు. ఎట్టి పరిస్థితులలో వాళ్ళ భావాలు మనం వెతికి చూడలేము. ఆ విధంగా ఉంటుంది రాశి వారికి. కేతు వ్యయంలో ఉన్నాడు కాబట్టి మోక్ష స్థితి అనేది కొంచెం దేవతల పట్ల భక్తి భావాలు పెరగడం ఇవన్నీ కూడా గమనించవచ్చు. భూ సంబంధమైన వ్యయ ప్రయాసాలు జరిపేవారు అలాగే వ్యవసాయం చేసేవారికి కూడా లబ్ధి సమకూరే అవకాశం స్పష్టంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి శుక్రుడు మీకు కన్యారాశి కన్యా లగ్నం వారికి ఈ యొక్క తృతీయాధిపతి, 2వ ఇంటి అధిపతి అలాగే భాగ్యాధిపతి. ఈయన వచ్చేసి మీకు ఈ యొక్క 6వ ఇంట్లో ఉన్నారు. దీంతో కొన్ని ఇబ్బంది పడే అవకాశం ఉంది. షష్టాష్టకాలు పడ్డాయి. ఈ షష్టాష్టకాలు పడ్డం మూలంగా కుటుంబంలో కొంత అనిశ్చితి ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబంలో ఉన్న అందరూ సపోర్ట్ చేస్తే యజమానికి కొంచెం ఊరట కలుగుతుంది. అలాగే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడాను ఎవరైనా ఈ యొక్క కన్యారాశి కన్యా లగ్నం ఉన్న వారికి ఇలాంటి వాతావరణం ఏర్పడినప్పుడు మీరు చాలా బాగా బిల్డ్ చేసుకోవాలి మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని. హెల్త్ కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. గ్యాస్ కానీ పిస్టులా కానీ అలాగే ఇలాంటి అల్సర్స్ రావడము ఇలాంటివి లక్షణాలు ఉన్నాయి. కొంచెం సైకలాజికల్ డిజార్డింగ్ ఉండే అవకాశం ఉంది. రాహు బుధుల కలయిక కొంచెం ఇబ్బంది, మానసికంగా కుంగిపోతూ ఉంటారు. అనేక రకాలుగా అనేక రోగాలు వెంబడిస్తాయా అన్నట్లుగా ఉంటుంది. దీని నుండి బయటపడాలంటే విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. ఈ మధ్య అందరికీ ఇయర్ ఫోన్స్ వచ్చి చక్కగా విష్ణు సహస్రనామం చెవులలో వింటూ వాకింగ్ చేసుకుంటూ వినొచ్చు. చక్కగా ఈ పరిష్కారాన్ని మీరు చేసుకొని మీ జీవితాన్ని మీరు ముందుకు తీసుకెళ్లారని ఆశిస్తూ స్వస్తి.